హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటో అనుకుంటున్నారా? చికెన్ తందూరి, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. మనకి టేస్ట్లోని స్మెల్లోని రెస్టారెంట్కి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. చికెన్, కారపొడి, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పెరుగు, గరం మసాలా పౌడర్. మీ ఇంట్లో చికెన్ తందూరి పౌడర్ ఉన్న కూడా వేసుకోవచ్చు. లెమన్. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి, నేను పెద్ద పెద్ద ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా ముద్ద అనేది లోపల కూడా బాగా పడుతుంది. A pair of jeans, a shirt or two. We didn't pack as if we weren't going back. It doesn't matter if it's true. I've got a feeling love will give us what we lack. The world is waiting up. The world is waiting half a step beyond our door. Yeah. And if it's not enough, I wanna see the. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనం చికెన్కి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్ల మధ్యలో కూడా ఈ మసాలా ముద్ద అనేది పెట్టుకోవాలి. ఇలా మసాలా ముద్ద పెట్టుకోవడం వల్ల మనకు లోపల కూడా టేస్ట్ బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉండకుండా టేస్ట్ బాగుంటుంది. ఓకే, మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంత టైం లేదనుకుంటే ఒక 30 మినిట్స్ అయినా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల చికెన్కి బాగా మసాలాలన్నీ కూడా పడుతుంది. కుక్ చేసే 5 మినిట్స్ ముందు మనం ఫ్రిడ్జ్లోంచి చికెన్ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ పీస్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకున్న తర్వాత మనకి మసాలా ముద్ద ఏమైనా మిగిలి ఉంటే ఆ చికెన్ పీసెస్ పైన వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మీరు హైలో పెట్టి కుక్ చేసుకున్నారంటే చికెన్ మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ కుక్ అయిందో లేదో చూసుకుంటూ ఉండండి. అలాగే ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ ఉండండి. అలాగే మనం రెండు వైపులో కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా కూడా మనకి చికెన్కి బాగా పట్టేసి ఫ్రైలా రెడీ అయిపోవాలి. ఓకే, చికెన్ అంతా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఆ గ్రేవీ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టి బాగా ఫ్రై అయిపోయాయి. ఇది మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి రెస్టారెంట్లో మనకి చికెన్ పీసెస్ స్మోకీ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మోకీ స్మెల్ రావడం కోసం ఈ చికెన్ పీసెస్ ఫస్ట్ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ పైన మనం పుల్కాలు కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టుకొని స్టాండ్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, అవి ఈ స్టాండ్ పైన పెట్టి 2 మినిట్స్ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల మనకి రెస్టారెంట్లో ఉండే తందూరి చికెన్ మంచి స్మోకీ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మోకీ స్మెల్ అనేది ఇలా కాల్చుకోవడం వల్ల వస్తుంది. పైన లైట్గా గీ కానీ ఆయిల్ కానీ వేసుకుంటూ
ఒక 2 మినిట్స్ పాటు కాల్చుకోవాలి రెండు వైపులా. ఇలాగే మీరు ఎన్ని పీసెస్ రెడీ చేసుకున్నారో అన్ని పీసెస్ కూడా రెండు వైపులా ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటూ 2 మినిట్స్ పాటు కాల్చుకోవాలండి. సూపర్గా వస్తుంది స్మెల్ మాత్రం. మిగిలిన 2 పీసెస్ కూడా నేను వేసుకొని కాల్చుకున్నాను. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు చికెన్ తందూరి ప్రిపేర్ చేసుకున్నారంటే యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనకి స్మెల్లో టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, చికెన్ పీస్ అన్నీ కూడా మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, చికెన్ తందూరి రెస్టారెంట్ స్టైల్లోనే చాలా ఈజీగా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. Thank you for watching.